కర్నూలు జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఉచిత బస్సు పథకం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఆటో డ్రైవర్కు 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం వలన తమ బతుకులంతా రోడ్డున పడ్డాయంటూ ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కర్నూలు కలెక్టరేట్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆటో కార్మికులంతా తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. మొదటగా ఈ యొక్క ఆటో కార్మికులతో మాట్లాడదాం. అంటే ఎటువంటి ఇబ్బందులు అంటారు, ఎటువంటి కష్టాలు పడుతున్నారు మీరు ఆటో డ్రైవర్లంతా? మాకు చాలా ఇబ్బంది. గత ప్రభుత్వంలో బస్సులు ఫ్రీ పెట్టకుండానే జగన్ సారు 10,000 ఇచ్చినారు. సిఐటి తరఫున మేము అడగడం ఏమంటే ఇప్పుడు 30,000 డిమాండ్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని ఫైన్లు వేయడము, మా ఆటోలకు ఫైన్లు వేయడము, ర్యాపిడ్లు అంట వచ్చి చాలా ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ నేను పథకాలు ఇస్తా అంటున్నాను కానీ ఏమి ఇచ్చింది మాకు ఆటో డ్రైవర్లకు ఇవ్వడం లేదు. మేము డీజిల్ కొనాలా, ట్యాక్సీలు కట్టాలా, రోడ్ పర్మిట్ అన్నీ కట్టేది మేము, కానీ మాకు వీళ్ళు ఇంతవరకు ఇస్తాను ఇంతవరకు ఇవ్వలేదు. మీరు చెప్తున్నారంటే ఉచిత బస్సు ప్రయాణ పథకానికి తాము వ్యతిరేకం కాదా అంటున్నారు. అయితే మీకున్న సమస్య ఏంటి? ఈరోజు సిఐటిగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఆటో కార్మికుల పక్షాన ఉంటామని చెప్పేసి కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు చెప్పడం జరిగింది. అయితే చెప్పడం ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి తొందర మాకు తెలుస్తుంది. ఎందుకంటే మహానటుడు నటుడు అనే పద్ధతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నారు. అయితే ఏ పని చేయాలనుకున్నా చంద్రబాబు నాయుడు ఏ పని చేయాలనుకున్నా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ ఏ పని చేయాలనుకున్నా చంద్రబాబు గెలుస్తాడు. ఇద్దరు ఏమైనా పని చేయాలనుకుంటే మోడీ గెలుస్తారు. అంటే వీళ్ళు ఏ పని చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఆటో కార్మికులు ఈరోజు ముందుగానే ఉచిత బస్సులు ఉన్నారు. ఉచిత బస్సులు ఆటో కార్మికులకు న్యాయం జరగదా? న్యాయం చేయకపోగా మరి నిబంధనలు అంటే ఆటోలు లోపల రావద్దని చెప్పేసి ఫైన్లు వేయడము, ఈ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము కూటమి ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా కనుక మీరు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో మీరు రోడ్లపై కూడా తిరగరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. తక్షణమే మా ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆటో డ్రైవర్కు 30,000 రూపాయలు వేయాలని చెప్పేసి ఏకపోతే మాత్రము సిఐటిగా పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో మీరు ఎక్కడైతే రాష్ట్ర మంత్రులు ఎక్కడ తిరుగుతారో వాళ్ళని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఎటువంటి హామీలు ఎన్నికల ముందు ఇచ్చారంటారు? సార్, ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికలకి వచ్చే ముందు అనేక బూటకు వాగ్దానాలు, ఎట్లన్నా కానీ అధికారం లేక మహిళలకు ఉచిత బస్సు, అట్లాగే అందరికి కూడా సంక్షేమ పథకాలు, అట్లాగే 18 సంవత్సరాల నిన్న వరకు 15,000 రూపాయలు ఇట్లా అనేక వాగ్దానాలు చేశారు. దానిలో భాగంగానే ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ గత వైఎస్ ప్రభుత్వము వాహన మిత్ర కింద 10,000 రూపాయలు ఇస్తుందని చెప్పింది. మరి అది చాలదు డ్రైవర్లకి, కాబట్టి 15,000 రూపాయలు నా యొక్క ప్రభుత్వం వస్తాయని చెప్పింది. అయితే ఇంతవరకు కూడా 15,000 రూపాయలు కాదు కదా, 10,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. అట్లాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొన్న ఆగస్టు నుంచి ప్రకటించాడు. మరి ప్రకటించినాక ఆటో డ్రైవర్లు వాళ్ళు నష్టపోతారు, కాబట్టి వాళ్ళకు ఏదో విధంగా ఆదుకుంటానన్నాడు. కానీ ఇంతవరకు కూడా ఏ విధంగా ఆదుకోలేదు. కాబట్టి ప్రభుత్వం కేవలం చెప్పడమే తప్ప దాన్ని ఆచరించడంలో ఇంతవరకు కూడా అమలు చేయలేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఏదైతే ఉచిత బస్సు వల్ల నష్టపోతున్నారో ప్రతి ఆటో డ్రైవర్ కూడా సంవత్సరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే వాహన మిత్ర కింద ఇస్తానన్న 15,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి, జీవో నంబర్ 21 రద్దు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తుగా ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా స్పందింపజేయడానికి కూడా ఆటో కార్మికులు సిద్ధంగా ఉంటారు. అట్లాగే ఏదైనా ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే కూడా ఖచ్చితంగా పర్యటన అడ్డుకుంటాం. అట్లాగే సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే రేపు 18న చలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టాం. కాబట్టి ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు కదులుతున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అంతు చూసేదాకా ఆటో కార్మికులు నిద్రపోరని చెప్పేసి మేము సిఐటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క ఆటో కార్మికులకు వాహన మిత్ర ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి పొందాము. అయితే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పటిదాకా తమ గురించి పట్టించుకోవడం లేదు. దీనితో పాటు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడం వలన ఈ యొక్క ఆటో కార్మికులకు మరింత ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఆటో కార్మికులకు
కార్మికుల యొక్క సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరించాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఈ యొక్క ఆటో కార్మికులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.